ఒకప్పుడు ఇంట్లో రాణిలా ఉన్న అమ్మ ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో పని మనిషిలా పని చేస్తుంది అప్పు కట్టడానికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కథ స్టోరీ 5. చిన్నప్పటి నుంచి గారాబంగా చూసుకునే అమ్మ, ఇష్టమైన తిండి తెచ్చి పెట్టే నాన్న, ప్రేమగా చూసుకునే అన్నయ్య అక్కయ్య, కొంతమంది మంచి ఫ్రెండ్స్. ఇంతకంటే ఒక మనిషికి ఇంకేం కావాలి అనుకున్న సమయంలో నా జీవితం ఊహించలేని మలుపు తిరిగింది. ఇది సినిమా కథ కాదు, ఇది నా జీవితం. నా పేరు కార్తీక్. 10వ తరగతి వరకు ఎంజాయ్ చేస్తూ పెరిగాను. కష్టం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. జీవితం బాగుంది, బాగా చదవాలి, పోలీస్ అవ్వాలి అన్నదే నా కళ. అప్పటి వరకు అన్ని సాఫీగా ఉన్నాయి. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. మీ అన్నయ్య 1,00,000 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. ఆ మాట వినగానే మా గుండెలు ఆగిపోయినట్లయ్యాయి. నాన్న అడిగాడు, ఎందుకు? మా అన్నయ్య ఒకే మాట చెప్పాడు, పెట్టి. ఆ ఒక్క మాట మా కుటుంబాన్ని చీల్చేసింది. నాన్న కష్టమైనా సరే ఆ 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడితో అయిపోయింది అనుకున్నాం, కానీ జీవితం ఇంకో దెబ్బ ఇచ్చింది. మా అమ్మకి సడన్ గా బ్రెయిన్ ఆపరేషన్, మళ్ళీ 1,00,000 ఖర్చు. అప్పటికే నాన్న ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు. తాగడం స్టార్ట్ అయ్యింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాం, కానీ నిజం మళ్ళీ బయటపడింది. మొత్తం అప్పు 1,00,000 కాదు, 7,00,000 రూపాయలు. బెట్టింగ్స్, ఫ్రెండ్స్తో కలిసి తిరగడం, తాగడం, ఒకరికి తెలియకుండా ఇంకొకరితో అప్పు. అలా అలా 7,00,000 అప్పు అయ్యింది. మా అన్నయ్య ఇంటి నుంచి పారిపోయాడు. అప్పుల వాళ్ళు మా ఇంటి ముందు కూర్చున్నారు. ఆ రోజు నుంచి మా జీవితం మారిపోయింది. మధ్యతరగతి కుటుంబానికి అది చావుతో సమానం. నాన్న పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి మా అమ్మని కొట్టేవాడు. ఒకప్పుడు ఇంట్లో రాణిలా ఉన్న అమ్మ ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో పని మనిషిలా పని చేస్తుంది అప్పు కట్టడానికి. నేను నా చదువు మానేశాను, మేస్త్రి పనికి వెళ్ళాను. పోలీస్ అవ్వాలి అనుకున్న నేను ఈరోజు ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తున్నాను. మా అక్క వేరే వాడితో లేచిపోయింది. ఒక కుటుంబం బతికుండగానే చిన్న చిన్న ముక్కలయ్యింది. చివరికి నేను మా అమ్మ కలిసి 7,00,000 అప్పు తీర్చాం. ఇప్పుడు కొద్దిగా సంతోషంగా ఉన్నాం, కానీ మా నాన్న, మా అన్నయ్య ఇంకా అదే జీవితం. ఒక అమ్మాయి మాత్రం నన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఒక తప్పు నీవు చేసిన, పక్కన వాడు చేసిన, నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. నేనే దానికి ఉదాహరణ. నా పేరు కార్తీక్. ఇది నా జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్ని ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు.